మీరు వరుణ్ తేజ్తో సినిమా చేశారు. అవును. ఆ సినిమా ప్రీ రిలీజ్ అనుకుంటాను. ఆ స్టేజ్ మీద ఉండి అసలు చిరంజీవి గారి సినిమాలకి రివ్యూలు చూస్తారా, రివ్యూలు చూడాలా, ఆయన సినిమా వస్తుందంటే వెళ్ళిపోవాలి, నెక్స్ట్ ఇయర్ వశిష్ఠ సినిమా వస్తుంది, వెళ్ళి మనం చూసేద్దాము అని చెప్పి అన్నారనమాట. దాంతోపాటు ఒక ఇంటర్వ్యూలో కూర్చొని అదే ఇయర్లో ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి, రవితేజ గారితో సినిమా చేయాలి, బట్ చిరంజీవి గారితో మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నాను కదా, అన్నారు. ఎస్, అంటే అంత పెద్ద హీరోల పక్కన మనం కోరుకోకూడదులే అని చెప్పి అన్నట్టు అన్నారు అనమాట. సో ఎక్కడా కూడా మీ మైండ్లో చిరంజీవి గారితో సినిమా వస్తుందన్న ఆశ కూడా లేదు. బట్ సడన్గా అంటే నెక్స్ట్ ఇయర్కి పండక్కి వస్తారని మీకు ఆ ముందు ఇయర్ కూడా తెలియదు. ఎలా మీరు ప్లేస్ అయ్యారు మనశంకర వరప్రసాద్లో? ఆపర్చునిటీ ఎలా వచ్చింది? మీరు క్వశ్చన్ చాలా పెద్దది కాబట్టి నేను కూడా మీ ఫస్ట్ పార్ట్ నుంచి చెప్తాను. యు ఆర్ రైట్. ఆపరేషన్ వ్యాలంటైన్ 2024 ఫిబ్రవరి ఎండ్కి ప్రీ రిలీజ్ జరిగింది. ఆ టైంలో ఆబ్వియస్లీ సినిమాకి చేసాం కాబట్టి యూఆర్ గోయింగ్ టు ద ప్రీ రిలీజ్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, అచ్చా చిరంజీవి గారు వస్తున్నారా అని. ఓ మై గాడ్ అనుకున్నా నేను. అసలు అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐ సా చిరంజీవి గారు లైవ్గా నా కళ్ళతోటి ఇన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఐ వాజ్ స్టార్ స్ట్రక్. అసలు నిజంగానే అయ్యా ఏంటిది అని. అంటే బ్రో, చిన్నప్పటి నుంచి అంటే ఐ హావ్ సీన్ హిందీ ఫిలిమ్స్, ఐ హావ్ సీన్ తెలుగు ఫిలిమ్స్. నేను చాలా సినిమాలు చూస్తూనే పెరిగా. అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు, దాని తర్వాత గోవిందా గారి సినిమాలు, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇంకా వీళ్ళందరూ అయితే మా జనరేషన్, అంటే మేము గ్రోయింగ్ అప్. అలా చిరంజీవి గారి సినిమాలు ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ ఆఫ్ వాచింగ్ అ ఫిలిం ఈజ్ దట్ ఆఫ్, ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, చిరంజీవి గారి డ్యాన్స్ ఫైట్స్. అది ఏ సినిమా ఏంటి అన్నది నేను తర్వాత రియలైజ్ అయ్యా. అంటే ఇన్ ఏజ్ వెన్ ఇదో సినిమా, దీన్ని సినిమా అంటారా అని కూడా తెలియదు. ఆ సింటాక్స్ ఏం తెలియదు, నాకు తెలియదు అసలు. అంటే దిస్ వాజ్ ప్రాబ్లీ వెన్ ఐ వాజ్ 5 years old, 6 years old. మేము అప్పుడు గుజరాత్లో ఉండేవాళ్ళు. మా డాడ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. గుజరాత్లో ఉన్నప్పుడు ఏంటి అంటే బేసిక్గా ఈ ఎయిర్ ఫోర్స్ దీనిలో సౌత్ వాళ్ళని నార్త్కి, నార్త్ వాళ్ళని సౌత్ పోస్టింగ్స్ పడుతుంటాయి. మా డాడ్ తను ఎయిర్ ఫోర్స్లో ఉన్నంతకాలం ఆల్ హిస్ పోస్టింగ్స్ వేర్ ఇన్ నార్త్ ఓన్లీ. బేగంపేట్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒక 1 year 2 years అదేదో హాలిడే లాగా. అంటే నాన్న ఇంటి నుంచి వెళ్ళింది, మిగతా సర్వీస్ అంతా నార్తే. నేను పుట్టింది ఇక్కడే పుట్టినా కూడా ఐ వాజ్ ఆబ్వియస్లీ టేకెన్ టు భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, గుజరాత్. అది ఫార్వర్డ్ బేస్. ఇంకొక 30-40 kilometers పాకిస్తాన్ బోర్డర్ టచ్ అవుద్ది. అలాంటి ప్లేస్లో లాట్ ఆఫ్ సౌత్ ఇండియన్స్. సో మాకు అక్కడ ఏంటంటే దే వాజ్ దిస్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. ఇదంతా నాకు అప్పుడు చూస్తున్నప్పుడు, ఇవి చేస్తున్నప్పుడు తెలీదు. నేను తర్వాత వెన్ ఐ వాజ్ 12 years old, 13-14 years old, ఓహో ఇది సినిమానా, అచ్చా ఇది అరే బాగుందే. నాకు సినిమా ఇది సినిమానా అని తెలిసినప్పటి నుంచి చూస్తే మై పర్స్పెక్టివ్ వాజ్, ఇది సినిమా కాదు, ఇది మ్యాజిక్ షో, ఏదో మ్యాజిక్ షో నడుస్తుంది ఇక్కడ అన్న ఫీలింగ్ నాకు 10 years, 11-12 years అప్పుడు కూడా. వెన్ ఐ నో దట్ దిస్ ఇస్ ఫిలిం, ఇది హీరో, ఇది హీరోయిన్, విలన్ వచ్చాడు, ఇప్పుడు హీరో కొడతాడు, ఇట్లా ఆ అట్రాక్షన్ మీకు మ్యాజిక్ లాగా. నాకు మ్యాజిక్ అది. నాకు అది ఏంటంటే ఒకసారి వెన్ ఐ వాజ్ అ కిడ్, నాకు ఇప్పటికి గుర్తుంది, మా అమ్మని అడిగా నేను, మనకి ఇప్పుడు సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్లో హీరో హీరోయిన్ ఒక లొకేషన్లో ఒక అటైర్ వేసుకొని డ్యాన్స్ చేస్తాం, టప్మని లొకేషన్ చేంజ్ అవుద్ది, బట్టలు మారిపోద్ది. ఏంటి వీళ్ళు బట్టలు ఎప్పుడు మార్చుకున్నారు ఏంటి? దట్ ఇన్నోసెంట్ ఐ వాజ్, నాట్ నోయింగ్ వాట్ ఐ వాజ్ వాచింగ్. సో అమ్మ ఏదో చెప్పింది. తర్వాత వెన్ ఐ రియలైజ్డ్, అండ్ ఒక 17-18 బై ద టైమ్ ఐ వాజ్ 10th class, అరే అప్పుడు అట్లా అనుకున్నా కదా నేను. సో అది కూడా సినిమాలే. సో వెన్ ఐ వాజ్ అ కిడ్, మై ఫస్ట్ గ్లిమ్సెస్ ఆఫ్ వాచింగ్, ఏదో ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ ఇంట్లో వాళ్ళు సినిమా చూస్తుంటే, ఇదేంటి అని ఒక 5-10 నిమిషాలు ఉంటే, మనకు అప్పుడు అటెన్షన్ స్పాన్ తక్కువ ఉంటుంది చిన్న పిల్లలకి. మళ్ళీ వెళ్ళిపోయాం పరిగెట్టుకుంటూ బయటకు ఆడుకున్నాం, మళ్ళీ వచ్చాం, ఏదో అట్లా. చిరంజీవి గారి ఫైట్స్ యూస్ టు అట్రాక్ట్ మీ అలాట్. ఎందుకంటే అందులో ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అండ్ నాకు ఎంత రియల్ అనిపించేదో, అని నిజంగానే ఈ మనిషి కొట్టేస్తున్నాడు
అన్న ఫీలింగ్ ఉండేది నాకు. అండ్ యాజ్ అ కిడ్ యూ డోంట్ సీ దిస్ కదా, అవును మన రెగ్యులర్ లైఫ్లో చూడం కదా ఇలాంటివి. అవును సో అట్ వాజ్ ఒక ఇది అదొకటి. ఇంకోటి రజనీకాంత్ గారి దళపతి. దా. నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా. జస్ట్ దట్ ఇవాళ నాకు తెలుసుకున్న తర్వాత నేను అది చెప్పగలను. కానీ దట్ లైట్ ఎఫెక్ట్, దట్ డిఓపి వర్క్, సంతోష్ శివన్ సంతోష్ గారి శివన్ గారు. డిఓపి వర్క్ మైండ్లో ఉండిపోయాయి. అంజలి సినిమా, అందులో హీరోనే లేడు, బట్ అంజలి 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 అది, అండ్ ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చినప్పుడు అవును దట్ లైట్ ఎఫెక్ట్, ఆ ఎమోషన్ ఏంటో తెలియని, దీస్ ఆర్ ద ఇమేజెస్ అండి. చిరంజీవి గారి ఆ ఫైట్స్ కొట్టేస్తా ఏంది అని ఇట్లా చూసేది. ఇవి సమ్వేర్ అరౌండ్ 14-15 years వెన్ ఐ కేమ్ టు నో ఓకే దీస్ ఆర్ ద ఫిలిమ్స్. ఓహో దీన్ని సినిమా అంటారు. అచ్చా ఈ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడరు, అచ్చా ఈ సినిమా టైటిల్ కొదమసింహం, ఓహో అని. అప్పటికి వి వేర్ ఇన్ హైదరాబాద్ అండ్ మా డాడీ వైపు ఫ్యామిలీ అనమాట, దే ఆర్ పిచ్చ ఫ్యాన్స్ చిరంజీవి గారికి, పిచ్చ ఫ్యాన్స్ అసలు. అయ్యే అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు బాబాయ్, మా డాడీకి 2 sisters, మొత్తం అంటే మా అత్తయ్యలు 2 అత్తలు. మేము మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కలిసాము అంటే ఫర్ సంక్రాంతి, ఫర్ న్యూ ఇయర్ 100% నాకు ఇప్పటికి గుర్తుంది. విహెచ్ఎస్ టేప్స్ రెంట్ మీదకి తెచ్చుకోవాలి అన్నది అదొక పని. నేను నాన్నతోటి వెళ్ళామండి స్కూటర్లో ముందు కూర్చొని, వి యూస్ టు గో. ఒక 3-4 క్యాసెట్లు అవన్నీ చిరంజీవి గారివి. నేను అలా చూసిన సినిమాలే గ్యాంగ్ లీడరు, కొదమసింహము, కొండవీటి దొంగ, వేట అదొక సినిమా నాకు చాలా ఇష్టం అది. తర్వాత ఈటీవీలోనో జెమినీ టీవీలోనో ఐ వన్స్ వెన్ ఐ వాజ్ ప్రాబ్లీ ఇంటర్మీడియట్ ఆ టైంలో చంటబ్బాయి, స్వయం కృషి, ఇవన్నీ నేను అప్పుడు చూసినవి. బట్ ఇంత అండ్ తర్వాత ఇంకా మనం ఇంటర్మీడియట్లో వచ్చిన తర్వాత అసలు ఇంజనీరింగ్కి వచ్చేసి, ఇంజనీరింగ్ అప్పుడే ఫస్ట్ ఇయర్, ఇది 10th ఈ టైంలో ఇంకా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటే, ఆ టైంలో ఒక పెద్ద హై వాజ్ ఇంద్ర సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం, పెద్ద బ్లాస్ట్ అది. అండ్ నాకు ఇప్పటికి గుర్తుంది, మా ఫ్రెండ్స్ నేను వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కుట్టించుకోవడం, ఊరికే కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నో యూనిఫామ్ కదా, లెట్స్ వేర్ దట్ అండ్ గో అని, వైట్ ఇంద్ర ఇంపాక్ట్. అబ్బా ఏం సినిమా రా అది అని. అండ్ ఇవన్నీ పేరెంట్స్ తోటే వెళ్ళినవి సినిమాలు. ఇంత అండ్ నేను ఇవన్నీ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ చెప్దాం అనుకున్నా, అంత టైం తీసుకోకూడదు కదా, మరీ టైం ఎక్కువైపోతుందని చెప్పలేదు. వెన్ ఐ డిసైడెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ థియేటర్ చేశాను నేను, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్. అంటే ఎక్కడో దగ్గర చెయ్యాలి, ఏం చేయాలి నాకు తెలియదు, నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు, నాకు ఫిలిం నగర్లో వెళ్తే ఏ ఇంటికి వెళ్ళాలి, ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరేంటి ఏమి తెలియదు నాకు. మీ థియేటర్ ప్లేస్ గురించి నాకు తెలుసు, ఏమేమి ప్లే చేశారు, సో దానికి సపరేట్గా క్వశ్చన్ ఉంది. సో ఎనీవే అంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, అప్పుడు మళ్ళొక్కసారి ఒక చిరంజీవి గారు అంటే మనం ఏదో స్టేజ్ మీదకి వెళ్తున్నాం, రిహర్సల్స్ మొదలు పెట్టాం, ఒక డైరెక్టర్ పిలిచి అదేంటి డైలాగ్ అలా చెప్పావేంటి, ఇది కదా, ఈ డైలాగ్ మర్చిపోయావేంటి, ఇది చెప్పాలి కదా, నువ్వు వెళ్తుంటే మనం ఏదో ఇట్లా ఫర్నిచర్ ఉంటుంది అనుకోండి స్టేజ్ మీద, అది తగులుతుంది, డైరెక్టర్ అరే తగలకూడదు, నువ్వు స్టేజ్ మీద రీటేక్లు ఉండవు, అది తగిలిందనుకో అది తగలినట్టే వెళ్ళిపోవాలి, నువ్వు తగిలింది నొప్పి లేసింది అంటే నువ్వు క్యారెక్టర్ నుంచి బయటపడిపోతావు, అప్పుడు ఆడియన్స్ ప్లే నుంచి బయటపడిపోతారు. ఇట్లాంటివన్నీ చెప్తుంటే వెన్ ఐ వాజ్ లెర్నింగ్ హౌ టు యాక్ట్ ఆర్ ఐ వాజ్ ట్రయింగ్ టు టెస్ట్ మై సెల్ఫ్, అప్పుడు ఒకసారి మళ్ళీ స్వయం కృషి, ఒక గ్యాంగ్ లీడర్, ఇవన్నీ రీకాల్ అయినా చూడ్డం, ఇంటికెళ్ళి బాధప్తా యూట్యూబ్ మీద పెట్టుకొని కూర్చొని చూడ్డం. అసలు ఆపద్ బాంధవుడు అదొక సినిమా, ఏంటి రుద్రవీణ, దట్ ఈస్ వన్ నెక్స్ట్ లెవెల్ ఫిలిం అది. అండ్ సార్ యాక్టింగ్ బేసిక్గా ఆ సినిమా ఎంత గొప్పది అని చెప్పే అంత గొప్పవాడిని నేను కాదు కానీ, బట్ సార్ యాక్టింగ్, చిరంజీవి గారి యాక్టింగ్ అన్నీ చూసి అసలు ఏంట్రా అంటే అప్పటి వరకు ఒక ఫ్యాన్ ఫేర్ తోటి వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్, సేమ్ మనిషిని మళ్ళీ మనం కొత్తగా చూస్తాం కదా, ఎందుకంటే ఇప్పుడు మనం యాక్టింగ్ చేయడం స్టేజ్ మీద ఒక 3 ప్లేలు అయ్యాయి, 3 plays ఓల్డ్, 4 plays ఓల్డ్, మనం కూడా ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఇంకొక ప్లే స్టార్ట్ అయింది. ఈ దీనిలో మనం ఏంట్రా ఒక ప్లే చేసేటప్పుడు నాకు ఎప్పుడు ఒకటి ఇది ఉండేది, నేను చాలా బాగా వెళ్ళింది అనుకోండి స్టేజ్ షో తర్వాత
ఐ థింక్ ఆ పేజ్ మొత్తం మింగేసినట్టున్నారు. ఆ డైలాగులు చెప్పలేదు నేను. సార్ నేను ఈ డైలాగులు చెప్పావు అన్నవాళ్ళు. చెప్పానా? నాకు గుర్తులేదే ఏంటిది అని. సార్ నాకు ఎందుకు గుర్తుండట్లేదు, నేను మిస్ అయినవి 100% రాంగ్ అని చెప్తారు కాబట్టి ఓహో ఇది మిస్ అయ్యామని. అద్భుతంగా జరిగిన ప్లే, ఏది తప్పులు జరగలేదు యాక్టర్స్ వైపు నుంచి. లైట్ అది అంతా మ్యూజిక్ క్యూ మీద వచ్చింది, లైట్ క్యూ మీద వచ్చింది, ఎవ్రీథింగ్ గ్రేట్. బయటకు వచ్చి ఐ థింక్ ఈ 2 పేజీలు మొత్తం మింగేశాంరా. 10th పేజ్ ఒకటి, 12th 14th పేజ్ ఒకటి, అలా డైలాగులు మింగేశాం. ఎట్లా జరిగింది ఇది అని. ఆయన డైరెక్ట్ వచ్చి లేదు చెప్పారు మీరు ఇది, నీకు ఎందుకు గుర్తులేదు అంటే, సార్ ఏంటో సార్ నాకు గుర్తులేదు, నేను ఐ థింక్ ఐ ఫెల్. అది ఎందుకు అంటే ఆటో పైలట్లో వెళ్ళిపోతున్నాం, యూఆర్ నాట్ బీయింగ్ ఇన్ ద మూమెంట్. నువ్వు రిహర్సల్స్ చేసాం మనం, ఏ థియేటర్ ప్లేకైనా 2 months 3 months రిహర్సల్స్ జరుగుతుంది సార్. లేకపోతే అది అలా చేయకపోతే ఒక 150 పేజీలు వెళ్ళి స్టేజ్ మీద చెప్పడం, అది ఇట్స్ నాట్ పాసిబుల్. యా, ఆటో పైలట్లో వెళ్ళిపోయావు నువ్వు, నీకు తెలియట్లేదు నువ్వు అది చెప్పింది కూడా. నువ్వు అది చెప్పిన తర్వాత ఇటువైపు నుంచి ఎగ్జిట్ ఇచ్చావా, తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ అటు నుంచి ఎంట్రీ తీసుకున్నావా, నీకు అది తెలియట్లేదు అంటే ఏంటి, వాట్, ఓహో ఇంత మూమెంట్ ఆ సర్కిల్లో లేము అంటే మైండ్ఫుల్గా ఉండాలి సార్. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఒక స్టెప్ వేసామన్నా కూడా మైండ్ఫుల్గా తీసుకోవాలి. అందుకే మాకు యూజువలీ థియేటర్ దీనిలో బాడీ ఎక్సర్సైజెస్ చేయించేవాళ్ళు. నాకు అసహ్యం పుట్టేది, నాకు స్కూల్ ఫీల్ వచ్చేది. ఈ పొద్దున వెళ్ళగానే మనకి పీటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా స్కూల్లో, నాకు అది స్కూల్ ఫీల్ వచ్చి నాకు ఐ యూస్ టు హేట్ దట్ అలాట్. ఎందుకంటే నీకు ఇట్లా చేయబెట్టాలంటే చెయ్యి ఇక్కడ ఏం చేస్తుందో నీకు తెలియాలి వెన్ యూఆర్ ఆన్ ది స్టేజ్. అదేదో ఇట్లా అయిపోయి ఇట్లా అనేసుకొని జేబులోకి వెళ్ళిపోతే నీ క్యారెక్టర్ మారిపోతుంది. కరెక్ట్. నువ్వు లేబర్ క్యారెక్టర్ చేసుకుంటూ ఏదో పైజామాలో ఇలా చెయ్యి ఇట్లా పెట్టుకొని నిల్చుంటే ఎట్లుంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు చిరంజీవి సార్ ఫిలిమ్స్, ఇప్పుడు ఆయన కష్టం మీకు తెలుసు. ఒక ఆపద్ బాంధవుడు, ఒక కమర్షియల్ సినిమానే అనుకోండి, ఒక గ్యాంగ్ లీడర్, అసలు ఏంది పర్ఫార్మెన్స్, బావగారు బాగున్నారా, ఏంటా మనం అసలు ఇప్పుడు స్టార్ట్ చేసాము, అసలు మనం ఇక్కడికి ఎప్పుడైనా వెళ్ళగలమా, అది ఏంటి ఆ పర్ఫార్మెన్సెస్ ఏంటి, వాట్ ఈస్ అబ్బా అని సార్ మీద. అండ్ ఒక మన కంట్రీలో వెరీ గుడ్ యాక్టర్స్గా పేరు తెచ్చుకున్న చాలామంది, లైక్ ఒక వెంకటేష్ గారే కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు, అన్నమయ్య పర్ఫార్మెన్సెస్, రజనీకాంత్ గారు, కమల్ హాసన్, ఒక అమితాబ్ బచ్చన్, వాట్ పీపుల్ మ్యాన్. అందులో ముఖ్యంగా చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారి యాక్టింగ్ మనం చూసేటప్పుడు ఒక విపరీతమైన ఒక రియలిజం కనపడుతుంది నాకు, బికాజ్ దట్స్ హౌ ఐ కనెక్టెడ్. గుర్తుంది చిన్నప్పుడు ఫైట్సే మనకి డైలాగులు ఏం అర్థం అవుతాయి, అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి మనకు తెలియదు కదా, చూసినా కూడా మనకేం అర్థం కాదు. 5-6 years ఫైట్స్ వుడ్ కీప్ మీ ఇంట్రెస్టెడ్, నిజంగా జరిగింది. సో ఒక కైండ్ ఆఫ్ రియలిజం యాక్టింగ్కి ఐ ఆల్వేస్ ఈక్వేటెడ్ చిరంజీవి గారు. వెన్ ఐ సా హిమ్ దట్ డే ఐ వాజ్ లైక్ వావ్, దిస్ ఫైనలీ హ్యాపెండ్. అలాంటి మనిషి, అంత ఆరాధించిన మనిషి ఇవాళ ఫస్ట్ టైం నా కళ్ళ ముందు ఇట్లా కనిపించడం, నేను వెంటనే కాళ్ళకి దండం పెట్టా, సార్ నా పేరు అభినవ్ అంటే తెలుసమ్మా, కూర్చున్న తర్వాత స్టేజ్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ టు సే దట్. అది ఊరికే చెప్పడం కాదు బ్రో, అదేదో చిరంజీవి సార్ని నేను ఇంప్రెస్ ఏం చేస్తాం, మనం ఏం చెప్పి సార్ని ఇంప్రెస్ చేయగలం. యూ గెట్ మై పాయింట్. ఒక 40 years 50 years 155+ ఫిల్మ్స్ చేసిన ఒక యాక్టర్ని, పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన ఒక యాక్టర్ని, అండ్ ఒక 40-50 yearsగా ఆయన ఈ స్టార్డమ్ని చూస్తున్న ఒక యాక్టర్ని, ఎన్ని పొగడ్తలు, నేనేం చెప్పాలి, ఎన్ని చూసుంటారు, నాలాంటి వాళ్ళు ఎంతమంది చూసుండరు ఆయన. కరెక్ట్. సో వెన్ ఐ సెడ్, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ ఆడియన్స్ యాక్టర్కి వదిలేయండి, నాకు ఇప్పుడు యాక్టర్ అయినప్పటి నుంచి ఒక సినిమా తీసే కష్టాలు ఏంటో కూడా నాకు తెలుసు. దానివల్ల కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఒక ఏదో చిన్న క్రాఫ్ట్ యాక్టింగ్ మనం చేస్తున్నప్పటి నుంచి వెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సెడ్, ఈ స్వయం కృషిలో ఈ యాక్టింగ్ మనకు అసలు ఎనీ టైమ్ కెన్ వి ఎవర్ నో వీ కాంట్, దిస్ ఈజ్ నాట్ సంథింగ్. ఇట్లాంటి సినిమాలు ఇప్పుడు రాయట్లేదు కూడా, ఎవడన్నా రాసినా కూడా మనకి ఇట్లాంటి రోల్ వస్తుంది నాకు తెలియదు, అలా ఇలాంటి వచ్చినా కూడా మనం ఇంత మెప్పించగలమా, ఐ హ్యావ్ నో ఐడియా. అట్లా ఆ పర్స్పెక్టివ్లో చూసిన యాక్టర్ మా కళ్ళ ముందు ఉన్నారు. ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై ఫ్యాండమ్, లేకపోతే హౌ ఐ సా హిమ్ ఇన్ మై లైఫ్. ఆ దీనిలోంచి వచ్చింది నేను అన్నా, ఐ డోంట్ థింక్ వీ షుడ్ రివ్యూ ఇట్.
ఎందుకంటే అదొక వేస్ట్ అది. ఎందుకు దేనికి ఏంటి ప్రూవ్ చేయాలి? నిజంగా ఒక చిరంజీవి గారు లాంటి ఒక యాక్టర్ ఇవాళ ఏం ప్రూవ్ చేయాలి? కరెక్ట్. ఏముంది ప్రూవ్ చేయడానికి? అసలు ఆయన ఇవాళ ఇంట్లో కూర్చున్నా కూడా నేను చెయ్యను ఇంకా, నాకు హ్యాపీగా ఐ హ్యావ్ గ్రాండ్ కిడ్స్ టుడే అని ఇంట్లో కూర్చొని నేను వాళ్ళతోటే టైం స్పెండ్ చేస్తా అన్నా కూడా ఆడియన్స్గా మనం ఒప్పుకోకపోవచ్చు, బట్ ఆయనకు పర్సనల్గా ఐ ఫీల్ లైక్ వాట్ హ్యాస్ హీ గాట్ టు డూ విత్ ఫిల్మ్స్. ఆ రోజు మీరు స్టేజ్ మీద అడిగిన క్వశ్చనే నేను వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్కి ముందు ప్రెస్ మీట్లో చిరంజీవి గారిని అడిగాను, క్వశ్చన్ అడిగాను. అంటే ప్రతి మనిషిని ముందుకు నడపడానికి నిద్రలేసిన తర్వాత ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి. నేను ఇది అచీవ్ చేయాలి, నేను ఇది సంపాదించాలి, నేను ఇది గెలవాలి, ఇలా ఉంటుంది. సార్ లైఫ్లో అన్నీ చూసేసారు, అన్నీ చేసేసారు, మీరు చూడని హిట్లు లేవు, మీరు కొట్టని రికార్డులు లేవు, మీరు వేని డ్యాన్స్ లేదు, మీరు చేయని ఫైట్ లేదు. ఇంకా ఆ రోజు ఆయన ప్రెస్ మీట్కి లేట్ అయిపోతుందని హోటల్లో పరిగెడుతున్నారు ఆయన. నేను అది చూశాను. బయట మేమందరం బయట ఉంటే ఆయన వస్తే లోపలికి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము. ఆయన హోటల్ లోపలికి పరిగెడుతున్నారు. అబ్బా ఏంది ఈ మనిషి అవునా, నాకు అది అడగాలనిపించింది సినిమా గురించి కాకుండా. ఏంది సార్ మీ డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఆయన చెప్పిన ఒకటే ఒక సమాధానం, నా సినిమా చూసే ఫ్యాన్స్, నా సినిమా చూసే ఆడియన్స్, వాళ్ళు నా సినిమాకి వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వాళ్ళ చిరంజీవే కనిపించాలి, ఎక్కడా తగ్గకూడదు. మీరు ఇప్పుడు ఆయన అలాంటి ఆన్సర్ ఇచ్చారు కదా, విచ్ ఇస్ సో ట్రూ. ఐ టెల్ యూ వై హౌ ట్రూత్ఫుల్ దట్ పర్సన్ ఇస్. నేను మీకు చెప్తా. మా శంకర్ వరప్రసాద్ సినిమా హిట్ అయింది, రైట్? ఒక 1 వీక్ తర్వాత సక్సెస్ మీట్ అయిపోయింది ఆవాస హోటల్లో. తర్వాత వీఆర్ ఇన్వైటెడ్ టు చిరంజీవి గారి ఇల్లు, ఓకే రైట్? ఇది ఒక లెజెండరీ యాక్టర్ పక్కన ఒక 50 రోజులు చేయడమే ఒక పెద్ద విషయం అనుకుంటే, ఇది బోనస్, ఇది ఇంకో పెద్ద బోనస్. అంటే ఇది ఎక్కడ అంటే ఐ ఫెల్ట్ వెరీ లక్కీ అండి. ఐ హ్యావ్ టు థ్యాంక్ చిరంజీవి గారు అండ్ అనిల్ అన్న ఫర్, ఎందుకంటే అనిల్ అన్న మెసేజ్ మీ నా ఫోన్ మీద. ఆయన మెసేజ్ వచ్చింది, హాయ్ అభినవ్, నేను అనిల్ రావుపూడిని మాట్లాడుతున్నా, హౌ ఆర్ యూ? సార్ హలో సార్, హాయ్ హౌ ఆర్ యూ సార్, ఇది అంటే ఒకసారి మాట్లాడదామంటే ఎస్ సార్ అని వెంటనే ఇదే సార్ మీ నెంబర్, నేనే కాల్ చేశాను. అవును అభినవ్, ఒకసారి ఇక్కడ ఇట్లా ఆఫీస్లో ఒకసారి రాగలవా, లెట్స్ మీట్. షూర్ సార్. వెళ్ళిపోతే సార్ ఇట్లా సినిమా అనుకుంటున్నాను నేను, నీకు రోల్ ఉంది, అది ఇది. ఏంటి సార్ ఎవరి సినిమా? ఎందుకంటే నాకు అప్పటికే తెలుసు అనిల్ రావుపూడి గారు ఈజ్ డూయింగ్ విత్ చిరంజీవి గారు. ఏంటి ఏ సినిమా సార్? ఒకసారి ఆయన తోటి కన్ఫర్మేషన్ తీసుకుందాం. ఇంకో షేడ్ బయటకు వచ్చింది, మస్తు షేడ్లో ఇదొక షేడ్. ఏంటి సార్ అది, ఏంటి ఆ సినిమా ఏంటంటే చిరంజీవి గారిదయ్యా ఇది సార్. నిజంగా వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఓ షెట్ అనుకొని సార్ అంటే, సార్ అప్పటికి ఫస్ట్ హాఫ్ బాగా అయిపోయింది, సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొన్ని ఏవో చేంజెస్ చేశారు, బట్ సార్ నాకు చూచాయిగా స్టోరీ చెప్పారు. సార్ గ్రేట్ సార్, లవ్లీ, థ్యాంక్ యూ. అసలు మీరు నన్ను ఎందుకు అనుకుంటున్నారు ఇలా అని. యాక్చువల్గా మన క్వశ్చన్ ఇదే, మనం ఎటు వెళ్ళిపోయా, నన్ను ఎందుకు మీరు ఈ సినిమాగా అనుకుంటున్నారు అన్న వరకు అడగాలి అనుకున్నది వరకు వెళ్ళి నేను ఆపేసా. ఎందుకు లేరా, ఆయనకు నా మీద ఏమన్నా డౌట్లు తీసి పడుతుంటే మళ్ళీ. ఎందుకంటే చిరంజీవి గారితో నేను ఇప్పుడు మీరు అడిగారు కదా, నెవర్ ఈవెన్ ఎక్స్పెక్టెడ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్, లెట్ అలోన్ మీటింగ్ హిమ్. ఐ మెట్ హిమ్. ఆయన ముందు వాట్ ఐ థాట్ ఐ థాట్ థ్యాంక్ యూ, అమేజింగ్. ఇవాళ నౌ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్ ది ఇండస్ట్రీ బికాజ్ ఐ మెట్ చిరంజీవి గారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఇది అని. మాకు సక్సెస్ మీట్ అయిపోయింది, వీ వెంట్ టు హిజ్ హోమ్, చిన్న సెలబ్రేషన్. తర్వాత కూర్చొని తింటున్నాము. సార్ మన పిఆర్ఓలను పిలిచి హీ వాజ్ లైక్, ప్రీ రిలీజ్ అయిపోయింది, అది ప్రీ రిలీజ్ అయిపోయి 8 days అయింది, అప్పటికి 8-10 days అయిపోయింది ప్రీ రిలీజ్ అయ్యి. ప్రీ రిలీజ్లో కాదయ్యా బాగానే ఉంది, అందరూ నా గురించి మాట్లాడుతున్నారు, ఇది బాగానే ఉంది, మనము ఆడియన్సెస్ గురించి కూడా ఆలోచించాలి కదా. ఆ ఈవెంట్ అయిపోయేసరికి 10 అయింది, 10:15, 10:30 అయిపోయింది. ఇప్పుడు అందరికన్నా లాస్ట్ నేను మాట్లాడాలి, ఇంతమంది వచ్చారు వినడానికి. ఈ ముందర మాట్లాడుతున్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి మాట్లాడాలని ఇది, బట్ వాళ్ళు కొంచెం స్పీచ్ తక్కువగా ఇచ్చుకుంటే త్వరగా నేను మాట్లాడేసి అయిపోతే, ఆడియన్సెస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు మా ఫ్యాన్స్ అంతా ఆడిటోరియంలో 10:30 వరకు. 10:30కి మనం వదిలితే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఇంటికి? ఇంటికి వెళ్ళే వరకు ఇంకా ఎంత టైం ఉంటుంది? పోనీ ఏదో అమీర్పేట, పంజగుట్ట ఓకే, వీళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? మనం అది ఆలోచించొద్దాం. మనం ఇంత ఆలోచించారు ఆయన. హీ సెడ్ దట్
హీ సెడ్ దట్. అందుకే అగైన్ మైండ్లో పెట్టుకొని మా షీల్డ్ ఇచ్చే అవును. కార్యక్రమం అయింది కదా, మీరు నా స్పీచ్ చూడండి ఎట్లుంటుందో, 3 చూసాను. మినిట్సే. వద్దు, ఎందుకంటే అగైన్ అది ఈవెంట్ పొడుగు వెళ్తోంది, మాకు తెలుస్తోంది, వద్దొద్దు అని. బికాస్ దట్స్ హౌ మచ్ హీ కేర్స్ అబౌట్. మీరు అడిగితే క్వశ్చన్ మీకు చెప్పడం కాదు, దట్స్ వాట్ హీ డస్. ఆయన అదే అది చేస్తాను. ఆయన అదే, హీ డస్ దట్. సో మీకు అదే ఆన్సర్ ఇచ్చారు. మీరు మీడియా, మీరు ఇంతమంది కూర్చున్నారు, కెమెరాలు ఉన్నాయని ఒకటి చెప్పి ఒకటి చేసే ఇది కాదు అసలు. ఎందుకే మీకు మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఏదండి? నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది? లేదు, నేను ఇంకా అది అడగలేదు కూడా. ఐ థాట్ లెట్స్ జస్ట్ బీ హ్యాపీ విత్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ లెట్ మీ జస్ట్ ఎంజాయ్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు. అండ్ అబ్బా 2025 పర్సనల్గా అంత మంచి ఇయర్ కాదు నాకు, బట్ ప్రొఫెషనల్లీ దిస్ ఇస్ వన్ మైల్ స్టోన్ ఇయర్. 2025ని నేను డైరీ రాసే అలవాట్లేదు నాకు, కానీ రాస్తే 2025 నుంచి మొదలు పెట్టచ్చు. సచ్ అ వండర్ఫుల్ టైమ్ ఐ హ్యాడ్. సార్ కూడా చాలా అసలు పాపం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పిచ్చి పిచ్చిగా దే లవ్ హిమ్ కదా. ఇట్లాంటి మూమెంట్స్లో మీరు చూస్తే మీరు ఇంకా ఏమనుకుంటారు చిరంజీవి గారు అంటే, షార్ట్ మధ్యలో సార్ పొద్దున వచ్చేసి వారు చిన్న చిన్న జోకులు వేస్తుంటారు. సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ నెక్స్ట్ లెవెల్. చిన్న జోకులు వేయడం, సార్ మాట్లాడే విధానం ఏదో ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా. అంటే ఈ మైట్ అంటే కొద్దిగా వీళ్ళని కంఫర్టబుల్గా కూడా ఉండాలి, వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు భయపడిపోకూడదు ఏదో అన్న ఆలోచన కూడా ఉండదు. చిరంజీవి గారి సెన్స్ ఆఫ్ హ్యూమరు అదే ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము, అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళు చూసారు, ఒక్కరు తప్ప. మీరే. లేదు, నేను ఇంటికి వెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? టైం అయినట్టు. ఏం జరిగింది అసలు? అదే ఆ రోజు ఏంటంటే, ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు, బికాజ్ నేను టైం 1కి 10 సార్లు టైం చూసుకుంటా ఉండే. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే క్లియర్ చేస్తున్నారు కింద, జరగండి ఇదంటే నేను అనుకున్నా, ఒక టైం అయింది కదా, సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్. ఓకే. 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిల్మ్ వాళ్ళతోటే. 9కి మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి, అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. ఓహో 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్. నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే, ఓకే పార్టీకి నేనే వెళ్ళాను, బట్ దీనికైతే 100% పెళ్ళికి వెళ్ళాలి. పెళ్ళి ఉండింది. అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు, నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్ళి ఉండింది. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు, మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, వెడ్డింగ్కే వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి నో, నా వైపు కజిన్స్. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా, కొంచెం ఐ థాట్ ఓకే నో, ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్ అండ్ దేర్ పంజాబీస్ బేసిక్గా. అలా హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. ఇవన్నీ నేనేంటంటే, మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి, అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న, అమ్మాయి ఏంటి సరే నేను వస్తా కదా, ఇది 8:30కి అయిపోద్ది, మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే, వస్తే నేను తీసుకెళ్ళిపోతా, ఐ విల్ డ్రాప్ యూ ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా, తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తాయి. ఓకే 9:45 9:50 అయిపోతుంది. అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది, ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి, మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్, ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్, ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయిపోయి
బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా. షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అవగానే సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్ ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్ వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు. సుష్మిత గారు వైభవ్ అట, అయ్యో వైభవ్ అట చూడు. నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్, అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా, ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం, నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం, కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్. చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది. 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట. సార్ కూడా అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీఈస్ వెరీ యాక్టివ్, యంగ్ ఎట్ హార్ట్. హీఈస్ అమేజింగ్ సార్, నిజంగా హీఈస్ వెరీ. బట్